కూటమి ప్రభుత్వం వచ్చాక డ్రగ్స్ ను పూర్తిగా కట్టడి చేస్తున్నామని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. సే నో టు డ్రగ్స్ నినాదంతో నగరంలో 10K రన్ నిర్వహించారు. వి వైబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శాప్ చైర్మన్ రవినాయుడు పాల్గొన్నారు. కలెక్టరేట్ నుంచి పరుగు పందాన్ని ప్రారంభించారు. స్థానిక యువత పెద్ద ఎత్తున 10K రన్లో పాల్గొన్నారు. సే నో టు డ్రగ్స్ అంటూ నినాదాలు చేశారు. వి వైబ్ ఆధ్వర్యంలో జరిగిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. గంజాయి కట్టడికి అనంతపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కృషి చేస్తోందని అహుడా చైర్మన్ టీసీ వరుణ్ అన్నారు. యాక్చువల్లీ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సే నో టు డ్రగ్స్ నిర్మూలించడం కోసం. గత 5 ఏళ్లలో ఎక్కడ చూసినా గంజాయి దొరికేది. గంజాయి దేశంలో ఎక్కడ దొరికినా ముందు ఎక్కడ వినిపించేదంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చిందని చెప్పేసి వినిపించేది. ముఖ్యంగా యువతకి అంటే కాలేజీల్లో కానీ స్కూల్స్లో కానీ ఎక్కడే కానీ డ్రగ్స్ అనేది కనిపించకూడదు అని చెప్పేసి ఈ అవేర్నెస్ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ మా సోదరుడు ఆధ్వర్యం రవినాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. వందలాది మంది యువకులతో 10K 5K రన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో ప్రైమరీ స్కూల్స్ నుంచి పల్లెల వరకు ఎక్కడ చూడు గంజాయి. అనేక మంది ఆడబిడ్డలు దీనికి బలైపోయారు. అనేక మంది యువకులు దీనికి బానిసలై వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేసుకున్నారు. ఇదే జిల్లాలో గంజాయి వద్దు బ్రో అనే కార్యక్రమానికి కూడా ఆ రోజు లోకేష్ గారు తీసుకోవడం జరిగింది.